హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా కిటికీ డోర్ చూడడానికి నార్మల్గా బాగా ఉంది కదా. మీరు అనుకోవచ్చు నీట్గా కనిపిస్తుంది కదా కిటికీ డోర్, ఇందులో ఏముందని మీరు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు చూపిస్తాను. కనిపిస్తున్నాయి కదా, ఇవి జాయింట్ పిన్లు. డోరు జాయింట్ పిన్లతో తయారు చేయడం జరిగింది. ఈ డోర్కి కుసులు కానీ బెజ్జలు కానీ లేవు. మనం ప్లైవుడ్ జాయింట్ చేసే జాయింట్ పిన్లతోని ఈ విధంగా డోరు చెక్క ముక్కలను తీసుకొని ఇలాగా జాయింట్ పిన్లతో డోర్ అన్నది తయారు చేస్తారు. ఈ డోర్ అన్నది బలంగా ఉండదు. ఈ డోర్ అన్నది కొన్నాళ్ళకి పోతుంది, కంపల్సరీ పోతుంది. యాక్చువల్లీ డోర్ అన్నది బిగించడం కూడా చూడండి ఏ విధంగా బిగించారో, సరిగా బిగించలేదు. ఈ బిల్డింగ్ అన్నది మేస్త్రి గారికి మొత్తం కాంట్రాక్ట్ అన్నది ఇచ్చడం జరిగిందంట. అందువల్ల వర్క్ ఈ విధంగా మొత్తం పాడు చేస్తారు. ఈ డోర్కి కుసులు కానీ బెజ్జలు కానీ లేవు. అసలు కుసులు ఉంటే ఇక్కడ మనకు కుసు అన్నది బయటకు వస్తుంది. అసలు దీనికి కుసు అన్నది లేదు. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇది తర్వాత మనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఈ బిల్డింగ్కి డోర్లు చేయమని మనకు ఆర్డర్ వచ్చింది. అప్పుడు డోర్లు చేసాం. ఇప్పుడు కుసు చూసారు కదా, కుసు అన్నది ఈ విధంగా ఉంటుంది. బయటికి బెజ్జింగ్ కొట్టి ఈ ముక్క ఉంది కదా, ఆ ముక్కకి కుసు పెడతాం. ఆ కుసు ఈ విధంగా బయటకు వస్తుంది. ఈ విధంగా పెట్టి కిటికీ డోర్లను తయారు చేయాలి. కానీ వీళ్ళు అలా తయారు చేయలేదు. జాయింట్ పిన్లు ఉన్నాయి కదా, ముక్కలు అనేవి దగ్గర పెట్టి జాయింట్ పిన్లు దగ్గరేశారు, అంతే డోర్ తయారు చేశారు. ఈ విధంగా చేయడం వల్ల చాలా తక్కువగా అయిపోతుంది. కాకపోతే ఈ అసలు బలం అన్నది ఉండదు. ఈ డోర్లు ఇవి చేసుకున్న అనవసరం. ఎందుకంటే ఒక సంవత్సరం అవ్వబోతికి దేనికై ఊడిపోతాయి. ఈ జాయింట్ పిన్ కనబడుతుంది కదా మీకు, ఈ జాయింట్ పిన్ రెస్ట్ పట్టి జాయింట్ అనేది వదిలేస్తుంది. మీకు చూస్తే అక్కడ ఖాళీ కూడా ఎంత ఉందో కనబడుతుంది కదా, ఖాళీ కూడా చాలా ఖాళీ ఉంది. ఎప్పుడన్నా మీరు చేయించుకునే ఉద్దేశం ఉంటే స్టాండర్డ్గా వర్క్ అన్నది చేయించుకుంది. ఈ విధంగా చేయించుకోవడం వల్ల డబ్బులు అనేవి వేస్ట్. మీకు 2 డబ్బులు అయిపోతుంది. ఈ మెటీరియల్ అంతా వేస్ట్. మళ్ళీ కొత్త డోర్ చేయించుకుంటే మీకు కొత్త డోర్కి మళ్ళీ కొత్తగా మెటీరియల్ అంతా కొనుక్కోవాలి. ఎందుకు డబుల్ ఛార్జీ. ముందు చేయించుకున్నప్పుడే డబ్బులు ఎక్కువైనా మంచిగా చేయించుకోండి. మంచి కార్పెంటర్కి చేయించుకోండి. ఈ డోర్లు చేసిన కార్పెంటర్ కూడా కరెక్ట్గా చేయలేదు, చాలా ఘోరంగా చేశారు. నేను ఎప్పుడూ చూడలేదు ఈ విధంగానే, ఇదే ఫస్ట్ టైం. మీరు చూపిద్దాం ఈ విధంగా కూడా చేస్తారు అని చూపించడానికి ఈ వీడియో తీశాను నేను. ఓకే ఫ్రెండ్స్, మీరు డబ్బులు తక్కువగా వచ్చాయి అనేసి చాలామంది రేట్ తక్కువ చేస్తున్నారని చేయించుకుంటుంటారు. అలా తక్కువ చేయించుకోవడం వల్ల ఈ విధంగా మోసపోతుంటారు. కాబట్టి మీరు పని కూడా ఏ విధంగా చేస్తున్నారని చూసుకొని దాన్ని బట్టి కార్పెంటర్కి ఇచ్చి వర్క్ అన్నది చేయించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.